అందరికి నమస్తేనల్లా ఎట్లున్నారు అందరు మంచిగున్నారా మరి నేనైతే జబర్దస్త్గా ఉన్నా ఇక సిట్టం వచ్చిందంటే ఎరికే కదా గమ్మత్తు ముచ్చట్లయితే పట్టుకొని వస్తుందని ఇక ఆలస్యం దేనికి ముందైతే పెద్ద అర్థాలు చూద్దాం పాలి చదువు చెప్పే పంతులమ్మ తాగుతుంది బీర్లు ఈ ముచ్చట చూసి పరిశాన్ అయినరు జనాలు ఇయాల కలుసుకున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరి ఏం మాట్లాడుకున్నారో సార్లు గ్రూప్ 2 సింధును శంకిని అన్న మల్లన్న ఇప్పుడు కనిపిస్తలే వేడున్నవన్నా నేరాన్ని ఒప్పుకుంటావా లేకపోతే సంపాలన అన్న పోలీసులు మేయర్ గద్వాల విజయలక్ష్మి రాజీనామా చేయాలి లేకుంటే లొల్లు లొల్లి అంటున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు పాపం నిరుద్యోగుల కోసం గ్రూప్ పరీక్షలు రాసిన విద్యార్థుల కోసం గట్టిగా నిలిచి కొట్లాడినందుకు పేడ్ ఆర్టిస్ట్ అని ముద్ర వేస్తున్నారట. ఎన్నికల ముంగట ఇక నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామన్న నాయకులు ఎక్కడున్నారు? మల్లన్న నన్ను శంకిని ఎట్లా అంటాడు అని సింధు మస్తుగా గరమైతున్నది. మరిగా ముచ్చటేందో చూద్దాం పాండ్రొకసారి అక్కడ. నిరుద్యోగ విద్యార్థుల కోసం పోరాడినందుకు ఇవాళ నన్ను పెయిడ్ ఆర్టిస్ట్ అంటారా? గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల విద్యార్థులు మోసపోయినప్పుడు కూడా నేను పోరాటం చేసిన గట్లాంటి నన్ను ఇవాళ ఇంత మాట అంటారా? ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట మాట్లాడింది కాంగ్రెస్ ప్రభుత్వం. మేము ఎక్కడుంటే అక్కడ మా చుట్టూ తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే మంచి చేస్తాం, నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని మీరే కదా మాట ఇచ్చింది మా అందరికి. అప్పుడు మాట్లాడిన రాజకీయ నాయకులు అందరూ ఎటువైర్రు? ఎందుకు సాటుకు దాచుకుంటున్నారు? మా విద్యార్థి నాయకులు అందరికీ న్యాయం చేస్తానని మాట ఇచ్చి ఇవాళ గద్దెని ఎక్కినాగానే సరిపోయింది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న విద్యార్థుల కోసం పోరాడతాం, విద్యార్థుల జీవితం బాగుంటేనే భవిష్యత్ బాగుంటుందని ప్రగద్భాల్ వాళ్ళకైన తీన్మార్ మల్లన్న ఇవాళ ఎటుపోయిండు? నన్ను గెలిపిస్తే మీ అందరికి ఉద్యోగాలు ఇప్పిస్తాను ఊకదంపుడు ముచ్చట్లు చెప్పి ఇవాళ విద్యార్థుల కోసం టీఎస్పీఎస్సీ సమస్యల మీద పోరాడినందుకు నన్ను శంకిని అని అంటాడా? దమ్ముంటే ఇప్పుడు బయటికి రా మల్లన్న, వచ్చి విద్యార్థుల పట్ల నిల్చొని కొట్లాడు, దొంగలాగా దాచుకొని ఉచిత ప్రసంగాలు చెప్పుడు కాదు అని గ్రూప్ 2 అభ్యర్థి సింధు కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీన్మార్ మల్లన్న మీద నిప్పులు జరిగిందుల్లా. నిన్నటి నుంచి అందరు నన్ను పని కట్టుకొని చాలా మంది చాలా రకాలుగా వేధిస్తున్నారు త్రూ సోషల్ మీడియా, ఎస్పెషల్లీ ట్విట్టర్, యూట్యూబ్ ఛానల్స్, ఇంకా కాంగ్రెస్ పేజెస్లో నన్ను దారుణంగా వేధిస్తున్నారు. ఇప్పుడు మీరు అందరూ అంటున్నారు కదా నేను బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్ అని చెప్పి. ఏ ఒక్కడైనా ఈరోజు ఏ ఒక్కరైనా నన్ను ప్రూవ్ చేయగలుగుతారా నేను బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్ని అని? నేను ఎక్కడైనా బీఆర్ఎస్ కండువా కప్పుకొని ఉన్నానా? ఏ ఒక్క చోటనైనా నేను బీఆర్ఎస్కి ఓట్ వేయండి అని చెప్పిన దాన్ని ఏ ఒక్కటైనా బయట పెట్టండి. ఈరోజు తీన్మార్ మల్లన్న అంటాడు శంకిని అని మాట్లాడుతున్నావు. తీన్మార్ మల్లన్న ఏ రకంగా శంకినిగా కనిపిస్తున్నాను నీకు? నేను ఇదే సమస్యల మీద, ఇదే టీఎస్పీఎస్సీ సమస్యల మీద నేను నీ స్టూడియోకి కూడా వచ్చి మాట్లాడినా. ఆ రోజు నేను శంకిని లాగా కనిపించలేదా నీకు? ఆ రోజేమో నేను దేవతలాగా కనిపించినా, ఈ రోజేమో శంకిని లాగా కనిపిస్తున్నానా? అయినా కాంగ్రెస్ గవర్నమెంట్కి నిరుద్యోగులందరూ ఈ రోజు ఎందుకు అంత చేదుగా కనిపిస్తున్నారు? ఆ రోజు ప్రతి ఒక్క కాంగ్రెస్ మనిషి మేము ఎక్కడుంటే అక్కడికి వచ్చి మాతో మాట్లాడి ఓట్లు వేయండి, మీకు బీఆర్ఎస్ గవర్నమెంట్ కంటే ఇంకా మంచిగా చేస్తామని మాట్లాడి నమ్మబలికి మాతో ఓట్లు వేయించుకున్నారు కదా. మరి మీరెందుకు అన్ఎంప్లాయీస్ని పిలిచి మాట్లాడట్లేదు? మాతో ఎందుకు చర్చలు జరపట్లేదు? మీరే కదా అన్నది మీకు ప్రజాప్రభుత్వం అనేసి మాట్లాడారు. ప్రజాప్రభుత్వంలో మేము మీ దగ్గరకు వచ్చి అడుగుతాము, మిమ్మల్ని మీతో చర్చలు చేస్తామన్నారు. ఎక్కడ పోయినాయి చర్చలు? ఈరోజు చర్చలు పక్కన పెడితే మనుషుల్ని పర్సనల్గా అటాకులు చేపిస్తారా మీరు? మా స్టూడెంట్స్లోనే కొంతమందిని కొనేసుకొని వాళ్ళతోటి పర్సనల్ లెవెల్ అటాకింగ్స్ చేపిస్తున్నారు. నేను చెప్తున్నా ఈరోజు రేపు పొద్దున్న నాకేమన్నా జరిగితే, నాకు కానీ నా ఫ్యామిలీకి కానీ ఏమన్నా నష్టం జరిగితే దానికి కారణం తీన్మార్ మల్లన్న, ఇంకా రేవంత్ రెడ్డి, ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న పెద్దలు. ఇది మాత్రం 100%. ఎందుకంటే జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో రచ్చ జరిగిందని చెప్పాలి పో. ఎందుకంటే ఈ మీటింగ్ కి వచ్చిన మేయర్ ఉంది కదా ఇక గద్వాల విజయలక్ష్మిని బీఆర్ఎస్ కార్పొరేటర్లు అందరూ చుట్టుముట్టిండ్రులా. ఇట్లా చుట్టుముట్టేసరికి ఇక మేయర్ మేడం ఎంబట కూర్చున్న సీట్లకి వెళ్ళి లేచిపోయిందట. ఇక ఈ హైదరాబాద్ మహానగరంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి మేడం అంటే అందరికీ తెలుసుగానుల్లా. అయితే జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో రచ్చ జరిగింది పోరి.
గా రచ్చేందంటే పెండింగ్లు ఉన్న పనులన్నీ పూర్తి చేయాలి, లేకపోతే మంచిగుండదు అని మేయర్ విజయలక్ష్మి కూర్చున్న కుర్చీ చుట్టూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు అందరూ ఆందోళన చేసిండ్రు. ఈ ముచ్చట మీద మేయర్ గద్వాల విజయలక్ష్మి కోపం వచ్చి వాళ్ళ మీద కోపడి కూర్చున్న కుర్చీలోకి వెళ్ళి లేచి బయటికి వెళ్ళిపోయింది. దీంతో అక్కడున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు అందరు కార్యాలయం ముంగటికి ప్లక్కార్డులు పట్టుకొని జనాలందరికీ న్యాయం చేయాలి, పెండింగ్లు ఉన్న బిల్లులను ఎమ్మటే రిలీజ్ చేయాలని నిరసన వ్యక్తం చేసిండ్రు అందరూ. మేడం ఏమా మేడం ఓకే అన్న మేడం అరే ఒక దగ్గర నిలబడండి అమ్మా. వెనక సార్ వెనక భయ్యా కెమెరామన్ వెనకారన్న వెనకార. ఈ రోజు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఇక బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ ఈ కాంగ్రెస్ పార్టీ గురించి నమ్మలేని నిజాలు చెప్పిండుల్లా. ఈ రిజర్వేషన్ల యొక్క తొలగింపు అనే అంశంతో మొన్న ఎన్నికల్లో రాజకీయం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ లేదా రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చివేస్తారని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఈనాటి తరం 50 సంవత్సరాలు లోబడి ఉన్నటువంటి ఈ సమాజం జనాభా ఈ యొక్క ఎమర్జెన్సీ యొక్క కాలరాత్రులను ఎమర్జెన్సీ యొక్క మరి ఆగడాలను తెలుసుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈరోజు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ జయంతి పురస్కరించుకొని ఈ దేశం యొక్క సమైక్యత కోసము సమగ్రత కోసం ఒక జాతీయ భావనతోనే నేషన్ ఫస్ట్ అనేటువంటి ఆలోచనతో పనిచేసే కార్యకర్తలుగా నేషన్ ఫస్ట్, ఫ్యామిలీ నెక్స్ట్, అదే రకంగా మరి సెల్ఫ్ లాస్ట్, ఆ రకంగా పార్టీ నెక్స్ట్ అనే దానికి మేము ఈరోజు సిద్ధాంతపరమైనటువంటి భావజాలంతో ఈ పార్టీలో పనిచేస్తూ ప్రజల మెప్పు పొందామే తప్పితే మీ మాదిరిగా అడ్డదారులు దొక్కి కులాల పేరు మీద మతాల పేరు మీద చిచ్చుపెట్టి భారతదేశం విచ్ఛిన్నకు దోహదపడ్డటువంటి మీరు మరి ఈ యొక్క యువతరం ఈ కాంగ్రెస్ యొక్క అవకాశవాద రాజకీయాన్ని గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఏ రకంగా ఇవాళ పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్రతి కార్యకర్త కూడా ఒక మొక్కను నాటి తల్లి పేరు మీద మొక్కను నాటి తల్లిని ఏ రకంగా కాపాడుకుంటామో ఆ మొక్కను ఆ రకంగా పెంచి పోషించి పచ్చదనాన్ని పర్యావరణాన్ని కూడా దోహదపడాలని చెప్పి ఇచ్చిన పిలుపు మేరకు కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క సేవా కార్యక్రమం కూడా నిమగ్నం కావాలని పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర పార్టీకి నాయకులకు అందరూ కూడా ధన్యవాదాలు. సైన్మా హీరో రాజ్ తరుణ్ మీద ఆయన ప్రియురాలు కేసు పెట్టింది కదా నుల్లా. ఇక ముచ్చట మీద ఇయ్యాల రాజ్ తరుణ్ ఎందుకు మాట్లాడుతున్నాడు ఏందో మనం కూడా విందాం పాల్ని. సినిమా హీరో రాజ్ తరుణ్ మీద ఆయన ప్రియురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది కదా. రాజ్ తరుణ్ నేను గుడిలో పెళ్లి చేసుకున్నాం, 11 ఏళ్ల నుంచి రాజ్ తరుణ్ తోటి నేను సహజీవనం చేస్తున్నా అని ముచ్చట్లు అని చెప్పింది కదా. ఇవాళ ఈ ముచ్చట్ల మీద రాజ్ తరుణ్ మీడియా ముంగటికి వచ్చి ఏమంటున్నాడు తెలుసా అనుల్లా? ఆమె నేను కలిసిన మాట నిజమే, కాకపోతే ఆమె ప్రవర్తన నాకు నచ్చక అక్కడ నుంచి రూమ్ ఖాళీ చేసి బయటకు వచ్చేసిన. ఆమెకు డ్రగ్స్ తీసుకునే అలవాటు కూడా ఉన్నది. నా ఇజ్జత్ ఏడవుతుందని వాళ్ళతోటి నేను ఉండకుండా నేనే బయటకు వచ్చేసిన అని ఆ సినిమా నటుడు రాజ్ తరుణ్ ఆ అమ్మాయి గురించి నమ్మలేని నిజాలు అన్ని బయట పెట్టిండు. అవునండి. ఇప్పుడు మీ ఫ్లాట్ లో ఆమె ఉందనేది అవునండి, నిజం అండి. మీరు ఎందుకు ఫ్లాట్ వదిలేశారండి? నేను ఫ్లాట్ వదలలేదండి. ఆమెకి డ్రగ్స్ అలవాటు, ఆమె చుట్టూ ఉండే మనుషులు వీళ్ళందరూ కూడా చాలా చెత్త. అలా అని చెప్పి నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఖచ్చితంగా నాకు హెల్ప్ చేసిందండి, గ్రాడ్యుయేట్ ఉంది. రెండోది ఏంటంటే నిజంగా ఇందాక చెప్పినట్టే నా రెప్యుటేషన్ ఎక్కడ పాడవద్దు అని భయంతో మూసుకొని నేనే బయటకు వెళ్ళిపోయానండి. వదులుకోవడానికి సిద్ధంగా లేనండి. నేను అసలు ఏమీ మాట్లాడలేదు, ఏమీ లేదు, నేనే వెళ్ళిపోయాను. ఎందుకు లావణ్యతో మాట్లాడాల్సి వచ్చింది? ఆ ఆడియోలో కూడా తను చెప్తుంది నన్ను చంపేస్తాం, కనీసం బాడీ కూడా దొరకకుండా చేస్తాం అని చెప్పి. ఎవరు? తను కంప్లైంట్ లో పేర్కొంది లావణ్య. కంప్లైంట్ లో పేర్కొందండి. ఏదైనా ప్రూఫ్ ఉందా? ఈవిడే నేను మళ్ళీ చెప్తున్నానండి. సో ఐ కాంట్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ విచ్ ఇస్ నాట్ రైట్.
సో ఆవిడని బెదిరించిందండి, వాళ్ళ అన్నయ్యతోని చాలా ఫిల్తీ లాంగ్వేజ్లో మాట్లాడింది, ఇదంతా జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేస్తారండి. ఐ కాంట్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇట్స్ బికాజ్ ఇట్స్ నాట్ రైట్. క్లారిటీ ఇవ్వండి. అంటే మీరు ప్రతి ఇంటర్వ్యూలో కూడా నేను పెళ్లి చేసుకోవాలని చెప్తున్నారు, కానీ ఆమె చెప్తున్నటువంటి వాటిలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. ఏమంటే పెళ్లి చేసుకుంటా నమ్మించి మోసం చేశాడని ఒక దగ్గర చెప్తుంది, మాకు ఆల్రెడీ పెళ్లి అయిందని ఇంకో దగ్గర చెప్తుంది. గుడిలో పెళ్లి చేసుకున్నా అది చెప్తే అబద్ధం చెప్పడం మొదలు పెట్టినప్పుడు ఏ అబద్ధం చెప్తారు. ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మంచి ఆసక్తికరమైన ముచ్చటైతే పట్టుకొని వచ్చినుల్లా. మరిగా ముచ్చటేందో అనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇద్దరు కలుసుకోబోతున్నారు. మరి వాళ్ళు కలుసుకొని ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు? ఏమైనా ఒప్పందం చేసుకుంటారా ఏమో? నాకైతే మస్తు ఆసక్తిగా ఉన్నదుల్లా. మీరు కూడా ఒప్పాలి చూడుండ్రి. మీ అందరికి ఒక ముచ్చట చెప్పాలనుల్లా. గా ముచ్చట ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముచ్చటనే చెప్పాలి. గది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారు ఇవాళ మాపై 6 గంటలకు ప్రజాభవన్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ తోటి సమావేశం అవుతాడట. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారు హైదరాబాద్కు చేరుకున్నాడు. ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి రాష్ట్ర విభజన సమస్యల మీద చర్చలు జరుపుతారంట. ఈ మీటింగ్ ఎట్లా ఉండబోతుందని జనాలందరూ మస్తు ఆసక్తిగా ఎదురు చూడబట్టే. ఇది నాయనా, ఈ వార్త చెప్పేటందుకే నాకైతే సిగ్గు అనిపిస్తాంది. ఏందో ఏమో పిల్లగాళ్లకు మంచి చెప్పే పంతులమ్మా, ఇది హాస్టల్ అనుకుంటానవా లేకపోతే బార్గిట్లా అనుకుంటానవా? వామ్మో, ఇదేమైనా పద్ధతేనా? ఇదేనా నువ్వు నేర్పించేది పిల్లగాళ్లకు? నీ పాడుగాను కలికాలం అంటే ఇదే కావచ్చు. నువ్వులా పాఠాలు చెప్పి పిల్లగాళ్ళని మంచి దారిలో పెట్టవలసిన గురుకుల ప్రిన్సిపల్ శైలజ గురుకుల హాస్టల్ని ఏకంగా బారే చేసిందని చెప్పాలి. నువ్వులా అయితే అసలు ముచ్చట ఏంటంటే సూర్యాపేటలో సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్ శైలజ అనే ప్రిన్సిపల్ మేడం రాత్రిపూట రూమ్లలో అసాంఘిక కార్యక్రమాలు చేసుడుతోటి విద్యార్థులు అందరూ మస్తు కోపం అవుతున్నారు. గట్లనే శైలజ్ మేడం తోటి కేర్ టేకర్ ఇద్దరు కలిసి ఏకంగా హాస్టల్లోనే మందు కొట్టుకుంటా పిల్లగాళ్ళందరి మీద అడిగినందుకు డిగ్రీ విద్యార్థులను చూడకుండా వాళ్ళని కూడా కొడుతున్నారట. ఇట్లా మా క్రమశిక్షణ నేర్పవలసిన మేడమే ఇట్లా చేస్తే ఎట్లానే ఆ గురుకులంలో చదువుకుంటున్న విద్యార్థినులు అందరు బాధతోటి ఇవాళ మీడియా ముందుకు వచ్చి శైలజ మేడం తాగినప్పుడు ఏం చేసిందో ఆమెకే తెలియదు. అడిగినందుకు మమ్మల్ని అందరినీ కొడుతుందని చెప్పుకుంటున్నారు బాలికలు అందరూ. అయినా మేడం నీకేమైనా గింతనన్నా బుద్ధి ఉన్నదా? పొల్లగాండ్లు చదువుకున్న గురుకుల పాఠశాలలలో గిట్లా తాగుతారా? నువ్వు ఒక ప్రిన్సిపాల్ హోదాలో ఉండి పిల్లగాండ్లకు నేర్పవలసిన విధానం ఇదేనా అని అంటున్నారు ఇది చూసిన వాళ్ళు. జరగమ్మా ఒకటే ఇంకా ఉన్నాయా?
ఆల్కహాల్ చేయడానికి, ఆమెకు సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండదు సార్. మేము అందరం మేజర్స్, అసలు మమ్మల్ని ఎట్లా కొడతారు? సొసైటీలో అసలు కొట్టే రూలే లేదు, అసలు 5th క్లాస్ నుంచే కొట్టారు. మేము డిగ్రీ స్టూడెంట్ సార్, ఆల్రెడీ మాకు ఆ స్టేజ్ అయిపోయింది, మేము అందరం మేజర్స్, అందరికి ఓటాకు ఉంది. ఆమె అట్లా ఎట్లా కొడతారు సార్? ఇంకోటి మళ్ళీ మా పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ అనేది అసలు ఇయ్యదు. మా పేరెంట్స్ ఏం చేసి సార్ ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు సార్. అసలు మా మేడంకి అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు సార్. మా మీద ఎగబడుతుంది అంటే నైట్ టైం ఆల్కహాల్ చేసాం, మా మీద ఎగబడి మమ్మల్ని ఏమైనా చేస్తే మా పేరెంట్స్ సార్ ఆ బాధ. మా పేరెంట్స్ తో కూడా కరెక్ట్ గా మాట్లాడారు సార్. అసలు మాకు కరెక్ట్ గా కమ్యూనికేషన్ అనేది ఉండదు సార్. మీరు ఆల్కహాల్ ఏసీటీ మేడం ఆమెకు బాగా సపోర్ట్ సార్. మేము నైటే పట్టుకున్నాం, అందుకనే ఇంత దాకా రావాల్సి వచ్చింది సార్. డిమాండ్స్ ఏందమ్మా? మాకు మెయిన్ మా ప్రిన్సిపల్ మేడం వద్దు, ఏసీటీ మేడం కూడా సస్పెండ్ చేయాలి. చీచి ఏందో ఉల్లా, అసలు గురుకులు అంటేనే ప్రభుత్వానికి లెక్క లేకుండా పోతాంది. మొన్నటికి మొన్న బాలిక హాస్టళ్లల్లా వసతులు లేవు, మళ్ళా మొన్ననేమో 60 మంది బాలికలు ఆహారం మంచిగా లేక హాస్పిటల్ పాలైనరు. మళ్ళా గియ్యాల కూడా సేమ్ గదే జరిగింది. వికారాబాద్ బాలుర గురుకుల పాఠశాలల ఫుడ్ పాయిజన్ ఏందో జరిగిందట. గా ముచ్చట్లేందో చూద్దాం పాండ్రి. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు ఈ గురుకుల హాస్టళ్ల మీద, పాఠశాలల మీద వార్తలు చదివినా నాకే విసుగు అనిపిస్తుంది. కానీ ఈ ప్రభుత్వానికి కొంచెమైనా జాలి, కరుణ, దయ లేకపోయే. వాళ్ళు పిల్లలు అనుకుంటుర్రా లేకపోతే పశువులు అనుకుంటుర్రా? వాళ్ళ మీద వాళ్ళు తినే తిండి మీద గింత నిర్లక్ష్యం వహిస్తే ఎట్లా? ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా ఈ గురుకుల పాఠశాలలు, హాస్టళ్ల తీరు మారుతుందని కొన్నేళ్ల సంధి చూస్తున్నాం. అయినా కూడా ఏం మారతలేదు. ఊరగాండ్లు ఎక్కడ పోతే మాకేంది అనుకొని వాళ్ళు అనుకున్నది చేస్తున్నట్టు తప్ప చదువుకున్న విద్యార్థులకు మాత్రం మంచి అయితే చేస్తలేరు. నేను ఇప్పుడు గింతగానో గురుకుల పాఠశాలలు, హాస్టళ్ల గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, మన తెలంగాణలో వికారాబాద్, అనంతగిరి పల్లెలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఉన్నదిగా నుల్లా. ఆ పాఠశాలలో అన్నం తిన్న పొలగాళ్ళందరూ దవాఖాన పాలయ్యారు. పొద్దున అల్పారం తీసుకున్న 45 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సార్లు మీ సంగతి గిట్ల కాదు. ఆ పిల్లగాండ్లు తిన్న ఆహారం మీరు కూడా తింటే గప్పుడు మీకు తెలుస్తుంది వాళ్ళ అవస్థ. మీరేమో ఇంటికా నుంచి తెచ్చుకున్న అన్నం తినబట్టే వాళ్ళకేమో నాణ్యత లేని అన్నం పెట్టబట్టరి. మీరు కూడా అనుభవించాలే కదా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పిల్లగాండ్లకు మంచి పోషకాహారం ఇచ్చే ఉపాయం చేయండి అంటున్నారు ఈ వీడియో చూసిన జనాలు అందరూ. గివ్వులయ్యాల్టి ముచ్చట్లు మళ్ళా మంచి మంచి ముచ్చట్లతో, గమ్మత్ ముచ్చట్లతో ఇక సిట్టమ్మ మళ్ళా కలుసుకుంటది. అంతవరకు ఉంటామల్లా.